లడ్డూలో కల్తీ ఎంత, వాడిన నెయ్యంత, అసలు లడ్డూ కల్తీ ఎలా అయ్యింది, దానికి బీజం ఎలా పడింది, మరో లడ్డూ కావాలా నాయనా అన్నట్టుగా సాగుతున్న ఈ కల్తీ ఎపిసోడ్లో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. అదిగో ఆ పేజీ చూడండి అంటూ అధికార పార్టీ నేతలు, ఈ పేజీ చూడలేదా అంటూ ప్రతిపక్ష నేతలు వెరసి ఇప్పుడిదో పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. సాగుతోన్న కల్తీ లడ్డు కథ, పేజీలు పేచీలు, కన్క్లూజన్ ఎక్కడుంది, కన్ఫ్యూజన్ ఎవరిది? ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అంతకంతకు అగ్గిరాజేస్తూనే ఉంది. అటు కూటమి ఇటు వైసీపీ తగ్గేది లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుకోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దూకుడుగా వ్యవహరిస్తున్న వైసీపీని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార కూటమి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. సిబిఐ చెప్పింది కదా, కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? 59,70,000 ఇక్కడ లడ్లు, దీనికి సంబంధించింది వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేసి దాంట్లో ఆన్ రికార్డ్ 58 లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్ని దొరికినాయి. అవి కాకుండా 1,70,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అంటూ నాయకులు చూపిస్తున్న డాక్యుమెంట్సే ఇప్పుడు కీలకంగా మారాయి. పేజీలు పేచీలు అన్నట్టుగా తయారైంది వ్యవహారం. సిట్ రిపోర్టుపై పేజీల నెంబర్లతో నేతల మధ్య డైలాగు వారు ముదురుతోంది. సిట్ రిపోర్టులోని 211 పేజీల్లో కన్క్లూజన్ ఉందంటున్న టీడీపీ నేతలు లడ్డూలో కల్తీ నెయ్యితో పాటు జంతు కొవ్వు, కెమికల్స్ కలిసినట్టు అదే రిపోర్టులోని 35వ పేజీలో స్పష్టంగా బల్లగుద్ది మరీ ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ముఖంగా వివరించారు. తెలిసి జరిగిన దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి CFTRI 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇది వరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే, చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే NDDB కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ CFTRI రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. సిట్ రిపోర్ట్ పేజీ నెంబర్ 35, సిట్ రాసిన ఛార్జ్ షీట్లో పేజీ నెంబర్ 35లో ఏదైతే NDDB నుంచి వచ్చిన శాంపుల్స్లో ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ ఉంది, అదేవిధంగా వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అంటే NDDB నుంచి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఇది. అయితే టీడీపీ నేతలు చెబుతున్న పేజీ నెంబర్లకు అదే రీతిలో కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఆ పేజీ చదివిన అధికార కూటమి నేతలకు తర్వాత పేజీలో ఏముంది అన్నది కనబడలేదా అని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు గాని కల్తీ నెయ్యి గాని కలవలేదని కోర్టుకు CBI సమర్పించిన ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఉంది కదా అని వాదిస్తున్నారు. పేజీ నెంబర్ 211లో ఉన్న కన్క్లూజన్ ఏంటి, పేజీ నెంబర్ 35లో సిట్ చెప్పిన అంశాలేంటి, ఇవన్నీ పక్కన పెడితే రిపోర్టులో ఇరు వర్గాలకు అవసరమైన అంశాలు అక్కడున్నాయా? అందుకే ఎవరికి వారు తమకు అనుకూలమైన అంశాలను పిక్ చేసుకుని బయటకు చెబుతున్నారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. లడ్డూలో కొవ్వు లేదని రిపోర్టులో ఎక్కడుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుంటే, మరి కొవ్వు ఉన్నట్టు ఎక్కడ రాసిందో చెప్పాలంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి లడ్డూ వ్యవహారంలో పేజీలు పేచీలు, ఇక దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది పరిస్థితి.